నమస్తే, వెల్కమ్ టు విజిల్. ఎన్టీఆర్ జిల్లా మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ విద్యా ప్రమాణాల పెంపు, పాఠశాలల అభివృద్ధి, ప్రతిభావంతులైన విద్యార్థుల ప్రోత్సాహం పట్ల మరోసారి తన నిబద్ధతను చాటుకున్నారు. కొండపల్లిలో నిర్వహించిన మెగా పేరెంట్స్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన బాలికోన్నత పాఠశాలల విద్యార్థినుల కోసం వరాల జల్లును కురిపించారు. ఇంటర్మీడియట్ నుంచి కింద 6th క్లాస్ వరకు మన దగ్గర ఉంది. 6th టు ఇంటర్మీడియట్ క్లాసులో మొదటి 2, 3 మార్కులు తెచ్చుకున్న వాళ్ళందరికీ ₹1,00,000 మీ ఒక్క స్కూల్కే నేను స్కాలర్షిప్ ఇస్తాను. పాఠశాల అభివృద్ధికి 2 లక్షలు కేటాయించడంతో పాటు విద్యార్థినులను అభ్యాసం, శారీరక దృఢత్వం కోసం ఆట వస్తువులు, క్రీడా సామాగ్రి కొనుగోలుకు తన సొంత నిధుల నుంచి 2 లక్షలకు పైగా వెచ్చించినట్లు ప్రకటించారు. వాళ్ళు బాగా ఆడుకుంటా ఉన్నారు, రకరకాల క్రీడల్లో వాళ్ళు రాణిస్తా ఉన్నారు. వాళ్ళకు కావాల్సిన క్రీడా పరికరాలకి నేను వ్యక్తిగతంగా ₹2,00,000 డబ్బులు ఇస్తాను. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బాలికల అభివృద్ధి కోసం అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందిస్తానని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు. మైలవరంకు చెందిన క్రికెట్ క్రీడాకారిణి హారికకు 25,000 నగదు బహుమతి అందజేసి ఆమె ప్రతిభను అభినందించారు. ప్రతిభకు పేదరికం అడ్డంకి కాదు, ప్రతిభ ఉన్న ప్రతి విద్యార్థికి నేనుంటాను అని ఎమ్మెల్యే భరోసానిచ్చారు. ఇక 2024-25 విద్యా సంవత్సరంలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించేందుకు షైనింగ్ స్టార్స్ 2025 పేరిట ఘన సత్కార సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా 130 మంది విద్యార్థులకు మొత్తం 7.40 లక్షల నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. ఒకరోజు చాలా పెద్ద కార్యక్రమం చేశారు. మొన్న స్కూల్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత రేపు వచ్చే విద్యా సంవత్సరంలో ఆ కార్యక్రమం మీ స్కూల్లో జరుగుతారు. మీ స్కూల్ నియోజకవర్గంలో అత్యున్నత ప్రతిభ కనబరిచిన బిడ్డలందరికీ నేను దాదాపుగా ₹7.5 లక్షల స్కాలర్షిప్ ఇచ్చాను మొన్న సంవత్సరం. ఇక మొత్తం 120 మందికి మెడల్స్, ప్రశంసా పత్రాలు, నగదు బహుమతులను అందజేసి వారి ప్రతిభను ప్రత్యేకంగా గౌరవించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు స్వయంగా అల్పాహారం వడ్డించి వారితో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. అనంతరం అందరితో కలిసి అల్పాహారాన్ని ఆరగించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్యార్థి ప్రతిభను వెలికి తీయడంలో, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంలో ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ కృషి స్థానిక ప్రజల్లో ప్రశంసలు పొందుతోంది. విద్యారంగం అభివృద్ధి పట్ల ఆయన చూపుతున్న నిబద్ధత భవిష్యత్తు తరాలకు మరింత ఉత్తేజం నింపుతోంది.